మరి అలాగే మరి రాజమౌళి మహేష్ సినిమా టైటిల్ ఖరారైందని తెలుస్తోంది. దేవర డేట్ కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి ఓం గారు? ఆసక్తికరమైన విషయం అండి. ఎందుకంటే అఫీషియల్గా ఇంతవరకు సినిమా పేరు పలానాది అన్నది రాలేదండి. మార్చిలో ఈ సినిమా సెట్స్ మీదకి వెళుతుంది. దుర్గాడ్స్ వాళ్ళు తీస్తున్నారు. కేఎల్ నారాయణ గారు అలాగే ఎస్ గోపాల్ రెడ్డి గారు నిర్మాతలుగా, రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబుతో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఒక సినిమా తీయబోతున్నారు అన్నది మాత్రం అధికారికంగా వచ్చింది. కానీ మార్చిలో సెట్స్ మీదకి వెళ్ళబోతున్న నేపథ్యంలో ఈరోజు ఏంటంటే ఆ సినిమాకి మహారాజ్ అనే టైటిల్ పెట్టబోతున్నారు అనేటువంటి ఒక వార్త అయితే హల్చల్ చేస్తుందండి. ఇందులో నిజాల పక్కన పెడితే ఒక ఆసక్తికరంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే యాక్చువల్గా మనం ఆర్ఆర్ఆర్ చూసామండి. అంటే రాజమౌళి, రామారావు, రామ్ చరణ్. ఫస్ట్లో ఆర్ఆర్ఆర్ కంటే అర్థం అదే చెప్పారు అభిమానులు అందరూ కూడా. వాళ్ళు కూడా దాన్నే ప్రచారం చేస్తూ వచ్చారు. అది విపరీతంగా వెళ్ళిపోయింది. అలాగే ఇప్పుడు కూడా మహారాజులో ఎంఏహెచ్ అంటే మహేష్ బాబులోని ముందు 3 మాటలు, అలాగే రాజమౌళిలోంచి రాజ్ అని తీసుకుని మహారాజ్ అనే టైటిల్ పెట్టే ఆస్కారం ఉంది అనేటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతోంది. అది అభిమానుల్ని, ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు కూడా చాలా ఆనందంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుంది కాబట్టి ఇతను లోకల్ ఫ్లేవర్ ఉన్న టైటిల్ పెడితే అది రీచ్ కావడం కష్టం అండి. మహారాజ్ అనే టైటిల్ ఆల్ ఇండియా లెవెల్లో ఎవరైనా కానీ టక్మని ఓన్ చేసుకోవడానికి లేకపోతే రికగ్నైజేషన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇదేదో బాగానే ఉంటుంది అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుందని. ఇక ఇంకొకటి రెండో విషయం ఏంటంటే దేవర సినిమా, దేవర పార్ట్ 1 యాక్చువల్గా ఏప్రిల్ 5న రావాల్సింది. అది 6 నెలల ఆలస్యంగా అక్టోబర్ 10వ తారీఖు వస్తుంది దసరా కానుకగా. ఇంకొక ఆ సినిమాకి సంబంధించి కూడా ఒక ఆసక్తికరమైనది ఏంటంటేనంటే ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఇది రాజమౌళి చిత్రాలలో నటించిన హీరోలకు ఆ తర్వాత సక్సెస్ అనేది రాదు అని. కానీ ఈ దేవర 1కి సంబంధించి రాజమౌళితోనే ఒక సెంటిమెంట్ పడిందండి. ఏంటంటే రాజమౌళి బర్త్డే కూడా అక్టోబర్ 10వ తారీఖు. కరెక్ట్గా అదే రోజున దేవర సినిమా రిలీజ్ కాబోతుంది. పైగా దసరా సీజన్లో మహేష్ బాబుకి కూడా, మన ఎన్టీఆర్కి కూడాను వచ్చిన ఆ సీజన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్లో వచ్చినటువంటి దసరాలో అరవింద సమేత అనేటువంటి సినిమా వచ్చింది, చక్కని విజయాన్ని సాధించింది. అలాగే ఆ సందర్భంలో వచ్చినటువంటి బృందావనం కూడా బాగా ఆడింది. రామయ్య వస్తవయ్య లాంటిది యావరేజ్ హిట్ అయినా కానీ ఓవరాల్గా ఏంటంటే దసరా సీజన్ అనేది ఒక మంచి సీజను. ఆ సీజన్లో వస్తున్న జూనియర్ ఎన్టీఆర్కి దేవర సినిమా అఖండ విజయాన్ని అందుకునే ఆస్కారం ఉందని చెప్పి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా భావిస్తున్నారు రాజు గారు. రైట్.